గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే మంచి పనులు ఏమైనా చేసినా ఇప్పటివరకు? ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు? అందే చేస్తున్నాడు. ఇంకా ఏమంతా ఇది లేదు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, వస్తున్నాయా మీకు ఏమన్నా? 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఏమన్నా వస్తున్నాయా? ఏం వస్తలేవు. మరి మంచిగానే ఉందని ఇప్పుడే మనం కష్టం చేస్తే మనం మంచిది. మరి కరెంట్ రావట్లా ఉచితంగా? కరెంట్ అనేది ఏం లేదు. 500 గ్యాస్ ఇస్తా ఉండగా మరి అది కూడా ఇస్తలేడు. అది కూడా వస్తలేదు. మరి ఎన్ని పథకాలు పెట్టి మరి ఓట్లు వేయించుకుండగా మరి వేయించుకున్నా ఆయన చెప్తా వేయించుకున్నా. మరి ఇప్పుడు బాగుందా, ఇదివరకు బాగుందా? ఇదివరకే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నీకేం అన్యాయం చేసింది? ఎవడు అన్యాయం చేయడం, మనం కష్టం చేసిందే మనకు వస్తాయి. అదే అంతేగాని ఏం ఉపయోగం లేదంటారు. ఏం ఉపయోగం. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే మంచి పనులు ఏమైనా చేసినా ఇప్పటివరకు? ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు? అందే చేస్తున్నాడు. ఇంకా ఏమంతా ఇది లేదు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, వస్తున్నాయా మీకు ఏమన్నా? 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఏమన్నా వస్తున్నాయా? ఏం వస్తలేవు. మరి మంచిగానే ఉందని ఇప్పుడే మనం కష్టం చేస్తే మనం మంచిది. మరి కరెంట్ రావట్లా ఉచితంగా? కరెంట్ అనేది ఏం లేదు. 500 గ్యాస్ ఇస్తా ఉండగా మరి అది కూడా ఇస్తలేడు. అది కూడా వస్తలేదు. మరి ఎన్ని పథకాలు పెట్టి మరి ఓట్లు వేయించుకుండగా మరి వేయించుకున్నా. ఆయన చెప్తా వేయించుకున్నా. మరి ఇప్పుడు బాగుందా, ఇదివరకు బాగుందా? ఇదివరకే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నీకేం అన్యాయం చేసింది? ఎవడు అన్యాయం చేయడం, మనం కష్టం చేసిందే మనకు వస్తాయి. అదే అంతేగాని ఏం ఉపయోగం లేదంటారు. ఏం ఉపయోగం.